హలో హాయ్ అండి. ఈరోజు హోలీ స్పెషల్ రుచికరమైన చల్లని తండాయిని తయారు చేసుకుందాము. ఇది శరీరానికి చలవనిచ్చే శక్తివంతమైన పానీయం అండి. దీన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే సమ్మర్ అంతా చల్లగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇది హోలీ పండగకి అందరూ చేసుకునే ముఖ్యమైన పానీయం. హోలీ పండుగ రోజు ఈ తండాయిని తాగడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారండి. దీన్ని తాగడం వల్ల వడదెబ్బ తగ్గుతుంది. అంతేకాకుండా ఇది చర్మాన్ని మృదువుగా చేసి అందంగా మారుస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ తండాయి ప్రీమిక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఈ హోలీ పండుగ స్పెషల్ ప్రీమిక్స్ని మీరు కూడా చేసేసుకొని తాగేసి చల్లగా ఉండండి. ఇక ప్రీమిక్స్ రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు పిస్తా పప్పుని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు జీడిపప్పుని వేసుకోవాలి. మరొక కప్పు బాదం పప్పును కూడా వేసుకోండి. 1/2 కప్పు వాటర్ మిలన్ సీడ్స్, అదేనండి పుచ్చపండు పలుకులను వేసుకోవాలి. ముందు వీటిని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో కాస్త వేయించుకోవాలి. బాగా ఫ్రై చేయొద్దండి, కాస్త లైట్గా అలా వేడి చేసి తీసేసేయాలి. లేకపోతే కూడా ఒక అర్ధగంట ఎండకు పెట్టి తీసుకురావచ్చు. కాస్త ఇలా వేడి చేసుకుంటే మిక్సీ పట్టినప్పుడు పొడి పొడిగా వస్తుందండి. ఇలా కాస్త వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్కి కొంచెం తక్కువ ఇలాచీలను వేసుకుంటున్నాను. అందులోకే మరో 1/2 కప్పు గసగసాలను వేసుకోవాలి. గసగసాలు మన మెదడు సక్రమంగా పనిచేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చల్లదనాన్ని కూడా ఇస్తుందండి. అందులోకే 1/2 కప్పు సోంపును కూడా వేసుకుందాము. సోంపు కూడా శరీరాన్ని చల్లబరుస్తుందండి. 1/2 కప్పుకి కొంచెం తక్కువ మిరియాలను కూడా వేసుకుందాము. 1 కప్పు ఎండిన గులాబీ రేకులను వేసుకుందాము. ఇది ప్రీమిక్స్ కాబట్టి అన్నీ డ్రైగా చూపిస్తున్నానండి. మీకు మరొక వీడియోలో ఇన్స్టెంట్ తండాయి రెసిపీని కూడా చూపిస్తానండి. ఈ ప్రీమిక్స్ ఎందుకు చేస్తున్నానంటే ఈ ప్రీమిక్స్ పొడితో మీకు ముందు ఎన్నో రకాల పానీయాలను చేసి చూపిస్తానండి. మీరు అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు వెంటనే వచ్చేస్తుందండి. మళ్ళీ అన్నీ ఒకసారి లో ఫ్లేమ్లో వేయించుకోండి. మీకు ఆల్మోస్ట్ ఈ సమ్మర్ అంతా స్పెషల్ రెసిపీసే చూపిస్తానండి. అవన్నీ మీరు కూడా చేసుకొని సమ్మర్ అంతా ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కాస్త వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవన్నీ వేయిస్తుంటేనే అబ్బా ఎంత మంచి అరోమా వస్తుంది తెలుసా. నిజంగా అండి, చాలా మంచి అరోమా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కాస్త కోర్సుగా అయినా చేసుకోవచ్చు, మరి మెత్తగా అయినా కూడా చేసుకోవచ్చండి. మీకు ఈ పౌడర్ మెత్తగా కావాలి అనుకుంటే ఒకేసారి మిక్సీ పట్టొద్దండి. మిక్సీని ఒకేసారి తిప్పకుండా ఆపి మిక్సీ పట్టుకోండి. లేకపోతే ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలా అయిపోతుంది, మీకు పొడి పొడిగా రాదు. నేను మాత్రం కాస్త కోర్సుగానే పట్టుకుంటున్నానండి, ఎందుకంటే దీంతో చాలా వెరైటీస్ చేసేది ఉంది. మీకు నచ్చిన విధంగా మిక్సీ పట్టుకోండి. నేనైతే ఈ విధంగా పొడి చేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి 2 కప్పుల మిశ్రీని వేసుకొని పొడి చేసుకోవాలి. మిశ్రీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మిశ్రీని వాడుతున్నాను. మీరు కావాలంటే షుగర్ని కూడా వాడొచ్చండి. వీలైనంత మటుకి మిశ్రీని వాడండి. మిశ్రీని ఇలా పొడిలా చేసుకున్నాక ముందు మనము మిక్సీ పట్టుకున్న పొడిలో ఈ పొడిని కలుపుకోవాలి. లేదంటే పెద్ద మిక్సీ జార్లో వేసుకొని అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా పొళ్ళన్నీ కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. ఇది తాతమ్మల కాలం నుండి వస్తున్న రెసిపీనేనండి. హోలీ పండగకి చాలామంది తప్పనిసరిగా ఈ డ్రింక్ని చేసుకొని తాగుతారండి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక గాజు సీసాలోకి తీసి పెట్టుకోవాలి. మూత గట్టిగా ఉండాలండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట అయినా ఉంటుందండి. ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేసేయచ్చు.
ఇక దీన్ని ఎలా కలుపుకొని తాగాలో చూసేద్దాము. ఇందులోకి యూజ్ చేసే స్పూన్ కూడా తడి లేకుండా ఉండాలండి. నేనైతే ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్నాను. చూడండి, మీకు నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను. మిక్సీని ఆపి ఆపి తిప్పితే ఇలా పొడి పొడిగా వస్తుందండి. మీరు ఒకటేసారి స్పీడ్గా తిప్పేస్తే ముద్దలా అయిపోతుంది. ఇక హెల్దీ డ్రింక్గా చేసేసుకుందామా. మిక్సీ జార్లోకి 2 స్పూన్ల పొడిని వేసుకుంటున్నాను. ఈ పొడిలోకి కాచి చల్లార్చిన పాలని కొద్దిగా తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి. నేను ఈ గ్లాసెస్ ఆన్లైన్లో తీసుకున్నానండి. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఈ మిక్సీ పట్టుకున్న పాలను ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను. తర్వాత అదే గ్లాస్లోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను పోసుకోవాలి. తర్వాత మరొక గ్లాస్లో 2 స్పూన్స్ థండాయి ప్రీమిక్స్ పొడిని వేసుకోవాలి. ఇందులోకి నేను కుండలో నీళ్లు వేసుకుంటున్నాను. కుండలోని నీళ్లు కూడా చాలా చల్లగా ఉన్నాయండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఐస్ క్యూబ్స్ వేసుకొనైనా ఈ థండాయిని ఎంజాయ్ చేయొచ్చు. నేను ముందు ఈ ప్రీమిక్స్ పొడితో బోలెడన్ని వెరైటీస్ చూపిస్తానండి. ఇందులోకి బాదం పప్పును, పిస్తా పప్పును సన్నగా కట్ చేసుకొని పైనుంచి వేసుకోవాలి. ఇంకా కొన్ని డ్రై గులాబీ రేకులను కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. ఈ హోలీ రోజు చల్లచల్లని ప్రీమిక్స్ థండాయిని ఎంజాయ్ చేసేసేయండి. మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరోసారి హోలీ శుభాకాంక్షలు. అంతే, చల్లచల్లని ప్రీమిక్స్ థండాయి రెడీ.